గడ్డని చెప్పినావు కదా ఇప్పుడు బాగుండవా? ఏం లేదు, ఎముకలు నొప్పి ఎక్కువ ఉండవా? నువ్వు చెప్పింది చేసినాం, బాగుంది. క్యాన్సర్ అని చెప్పింది. అవును లేదవా, బాగైంది. నాకంటే బాగుంది. 21 రోజు చేయమంటే 21 రోజు చేసింది. యాపాకు జ్యూసు, కోడిగుడ్డు, కాకరకాయ జ్యూసు తాగమంటే అట్లే 21 రోజు తాగినాము, బాగుంది. ఇదే చేసింది. డాక్టర్తో కాను కానీ నీతో తల్లి డాక్టర్ కాదు చేసేది. ఎంబీబీఎస్ డాక్టర్ ఒకటే అయ్యేది. ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఒక వ్యాధి అయ్యేది. గుండెకి సంబంధించి గుండె, కిడ్నీకి సంబంధించి కిడ్నీనే, తలకు సంబంధించి తలకే మాత్రమే చూసేది. నువ్వు నువ్వు అన్నిటికీ గుండెకు, కిడ్నీకి, తలకి, పిల్లలు లేని వాళ్ళకి, ఆర్థికంగా పంటలకు, ఉద్యోగాలు లేని వాళ్ళకి మొత్తం అన్నిటి చూస్తావు తల్లి. ఒడిబింకి పని రావాలంటే అందుకే ఒడిబింకి తెచ్చిస్తున్నాం. ఈ అమ్మ అనుకునింది, అందుకే ముట్టించినాం. ఆయన బాగా అయితే తెస్తానమ్మా. ఇటుకు వచ్చినా 41 రోజు తమలపాకు వినమని చెప్పింది. 41 రోజు తమలపాకు ఇంకంతే బాగా అందుకే నీకు బాగైందని అందరు చెప్తున్నావు. కాలంలో నుంచి వచ్చినాక బాగైంది సార్. నాకు పనులు జరగదు, పనులు జరిగినాయి సార్. ఇండ్లు అయిపోయింది సార్. మాతే సార్. అయిపోయింది సార్. అయిపోయింది. ఇంట్లో చేరుగా నేను 2 నెలలు అయింది సార్. అనుకోలేదు సార్, మేము అట్లా కట్టిస్తామని అనుకోలేదు. నీకు వచ్చిన అదే ముట్ట అట్లా నిలబడింది. ఇట్ట వారం వచ్చి అదే ముట్ట నాకు నిలబడింది. నాకు బాగుంది. ఇప్పుడు వీడే బాగు నెలకోసారి అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఈ పిల్లలు ఒకటి, మాకు ఆరోగ్యాలు ఒకటి, ఆరోగ్యం అంతే చాలు. అనుకోని ఈ ముట్టి చెప్పినావు కావాలా ఈ కాయ పోతుంది పోయిన 15 దినాల కింద ఆసుపత్రిలో ఉంటుంది. కళలో వచ్చి చెప్పింది, తీసేస్తే బాగా 1000 రూపాయలు మందులు రాసిచ్చింది.